వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. రామచంద్రాపురం అనే గ్రామంలో కోటయ్య అనే జమీందారు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు. ఒకానొక్క వారసుడు కావడంతో గారాబంగా పెరిగాడు. చదువు అంతంత మాత్రమే. డబ్బు కొదవ లేకపోవడంతో నచ్చినట్లుగా పోకిరీగా తయారయ్యాడు. విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసేవాడు. కొడుకును ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక దిగులు పడేవాడు ఆ తండ్రి. అదే విషయాన్ని తన స్నేహితుల్ని సలహా అడిగాడు. ఆయన వెంటనే ఒక ఉపాయం చెప్పాడు. అదే రోజు సాయంత్రం కొడుకుని పిలిచి, వాస్తవానికి నా తర్వాత ఆస్తి మొత్తం నీదే, కానీ నువ్వు ఇలా డబ్బును వృధా చేయడం చూస్తూ ఉంటే దీన్ని నిలబెట్టుకుంటావో లేదో అనే సందేహం కలుగుతుంది. అందువల్ల నువ్వు కష్టపడి ఎంతో కొంత సంపాదించగలిగితే ఈ ఆస్తికి వారసుడు అవుతావు అని ఖచ్చితంగా చెప్పాడు తండ్రి. మరో దారి లేక సరేనంటూ తల ఊపాడు. కొడుకు మరుసటి రోజే పని వెతుక్కునేందుకు పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళాడు. చదువు లేకపోవడంతో చివరకు ఓ దుకాణంలో రోజువారీగా పనికి కుదిరాడు. మొదటి రోజు పని చేయగా వచ్చిన డబ్బును తీసుకువెళ్లి తండ్రికి ఇచ్చాడు. ఆయన దాన్ని పెరట్లోని బావిలో పడేశాడు. రెండో రోజు తండ్రి అలాగే చేశాడు. మూడో రోజు బావిలో పడేయబోతుండగా, నాన్న, నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును నువ్వు అలా ఊరికే నీళ్ళలో పడివేయడం నాకు కష్టంగా ఉంది అన్నాడు బాధగా. అప్పుడు తండ్రి, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి దాని విలువ నీకు తెలిసింది. అది నీళ్లపాలవుతుంటే విలవిల్లాడావు. మరి నేను కూడబెట్టిన సొమ్మును నువ్వు వృధా చేస్తుంటే నాకెంత బాధ కలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఖర్చు చేయడం తేలికే, కానీ సంపాదించడమే చాలా కష్టం. ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహిస్తే మంచిది అన్నాడు. ఇన్నాళ్ళు తను చేసిన తప్పేమిటో తెలుసుకున్న ఆ కొడుకు క్షమించమని తండ్రిని కోరాడు. అప్పటి నుంచి అనవసర ఖర్చులు చేయకుండా బుద్ధిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.